కాకినాడ టౌన్ హాల్లో 2 రోజుల పాటు జిఎస్ఎన్ మూర్తి మెమోరియల్ టెన్నిస్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. కాకినాడ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శేషగిరిరావు అధ్యక్షతన విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. జిల్లా టెన్నిస్ అసోసియేషన్ సభ్యులు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శేషగిరిరావు మాట్లాడుతూ 2 రోజుల పాటు నిర్వహించిన జిఎస్ఎన్ మూర్తి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ టోర్నమెంట్ లో కాకినాడ, పెద్దాపురం ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనడం జరిగిందన్నారు. గతంలో ఆల్ ఇండియా టోర్నమెంట్ ను ఏర్పాటు చేశామని, ఈ ఏడాది కాకినాడ జిల్లా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామన్నారు. అన్ని విభాగాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్ లో క్రీడాకారులు తరలివచ్చి పోటీలలో పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టెన్నిస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అంబటి రామకృష్ణారెడ్డి, సెక్రటరీ ఎల్ సత్యనారాయణ, టిక్కు, ట్రెజరర్ డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. విన్నర్స్ కి, రన్నర్స్ కి అందరికి కూడా చాలా అభినందనలు. ఈ మ్యాచ్లు చూడడానికి వచ్చిన ప్రేక్షకులకి అందరికి కూడా మా ధన్యవాదాలు. ఈ టోర్నమెంటు లాస్ట్ 8 ఇయర్స్గా మా ఫాదర్ పేరు మీద జిఎస్ఎన్ మూర్తి మెమోరియల్ టోర్నమెంట్ అని కండక్ట్ చేస్తున్నాం. ఇనిషియల్గా ఆల్ ఇండియా లెవెల్లో సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ తరఫున కండక్ట్ చేయడం జరిగింది. కోవిడ్ తర్వాత వేరియస్ కారణాల వల్ల ఎందుకైనా రిస్క్ అని చెప్పేసి ఓన్లీ లోకల్ ఈస్ట్ వెస్ట్ గోదావరి, వైజాగ్ డిస్ట్రిక్ట్స్తో కండక్ట్ చేసాం. ఈసారి మా యంగర్ బ్రదర్ ఊళ్ళో లేకపోవడం వల్ల ఓన్లీ కాకినాడ అండ్ పెద్దాపురం ఈ చుట్టుపక్కల టౌన్స్లో ప్లేయర్స్ తోటి కండక్ట్ చేయడం జరిగింది. సుమారు 60 మంది ప్లేయర్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. వీరందరికీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు మేము ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళెవరి దగ్గర కూడా ఎంట్రీ ఫీజులు కూడా ఏం తీసుకోలేదు. మా అందరూ కూడా ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరగడానికి మా ఒక్కరి కృషే కాదు, ఈ టౌన్ హాల్ మెంబర్స్ అయితేనే, పెద్దాపురం టీం అయితేనే, మా టీం వర్క్ ఇది ఒకళ్ళ వల్ల ఇద్దరి వల్ల అయినా జరిగింది కాదు ఇది. సో మాకు కొంతమంది స్పాన్సర్స్ కూడా చాలామంది ఉన్నారు. లైక్ అంబటి రామకృష్ణారెడ్డి గారు, సొంక వెంకటేశ్వరరావు గారు, టిక్కు సత్యనారాయణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్తే చాలా ప్రొలాంగ్ అయిపోతుంది, అందుకని నేను ఎక్కడితో ఆపేస్తున్నాను.